నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకాన్ని ముందుకు తీసుకురావాలన్నా అది ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నది. ఇప్పటికీ అప్పుల కుప్పగా తెలంగాణ రాష్ట్రం మారిందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా శ్వేతపత్రం విడుదల చేసింది. మరి ఈ అప్పుల్లో నుంచి రాష్ట్రాన్ని ప్రగతి రథంలో ముందుకు నడిపించాలన్నా, ఇతరత్ర రాష్ట్రానికి రావాల్సిన హక్కులు తీసుకురావాలన్నా కూడా కొన్ని కేంద్ర తోడ్పాటు కావాల్సి ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి మోడీతో భేటీ కాబోతున్నారు. మరి ఈ భేటీకి సంబంధించి ఎఫ్ఆర్ఎంబీలో కొంచెం సవరణలు చేయాలని చెప్పి, రాష్ట్రానికి కొన్ని వెసులుబాటు కల్పించాలని, లేకుంటే రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటాలకు సంబంధించి వాటిని విడుదల చేయాలని చెప్పి కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క ఇద్దరు కూడా రోజు మోడీని కలబోతున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ సిట్టింగ్లకు నో ఛాన్స్. ఎందుకంటే ఉదాహరణ తీసుకుంటే మనం పెద్దపల్లి పార్లమెంట్ విషయానికి వస్తే, పెద్దపల్లి పార్లమెంట్ అక్కడ వెంకటేష్ నేత అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన పార్టీకి రాజీనామా చేసి వెంటనే బీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం, వెంటనే అక్కడ ఎంపీగా టికెట్ తీసుకొచ్చుకోవడం, గెలిచిండు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వేయవదంతా ఉండేది. ఇప్పుడు చూస్తే అప్పుడు గెలిచిన మనిషి ఇంతవరకు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు అందుబాటులో లేడు. ఇప్పుడు చూసిన కార్యక్రమాలు అక్కడిక్కడ ఆ ఎమ్మెల్యేలతో పాటుగా చిందులేస్తూ కనబడ్డాడు తప్ప ఎప్పుడు కూడా నేరుగా వచ్చి ప్రజలకు సేవ చేసిన కార్యక్రమాలు కానీ, ఎంపీలు ఆడిస్తున్న కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు లేవు. కనీసం వాళ్ళు అక్కడ ఉన్నారని ఒక ధ్యాస కూడా అక్కడ ప్రజలు మర్చిపోయారు. మా ఎంపీలు ఉన్నారని ఒక మాట కూడా ప్రజలు మర్చిపోయారు. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో. ఇటువంటి ఎంపీలు ఉన్న చోట పార్లమెంట్ నియోజకవర్గాల్లో అక్కడ వేరే వారికి ఛాన్స్ ఇవ్వడం, సిట్టింగ్ల మీద గుర్రుగా ఉండట. ఒకవేళ మీరు నేరుగా మీకు అవకాశం వచ్చి మీరు అభివృద్ధి చేయాల్సిందే, కొన్ని ప్రశ్నించాల్సింది పోయి ఎక్కడ పడితే అక్కడ పిచ్చి పిచ్చిగా రాకపోవడం, ప్రజలు అందుబాటులో ఉండకపోవడం చూసిన తర్వాత వాళ్ళందరి మీద కేసీఆర్ ఫైర్ అయిందట. ఇక పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. అవసరమైతే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని కొంతమందిని మరోసారి పార్లమెంట్కి కూడా, ఎందుకంటే అక్కడ పార్లమెంట్లో కనుక ఓడిపోయినట్టయితే డెఫినెట్గా ఇటు రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు ఇబ్బంది పడడంతో పాటుగా వాళ్ళు కనెక్ట్ కనుక ఒక 10 సీట్లు కనుక బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోతే అటు ఎన్డీఏ కూడా వాళ్ళని పక్కన పెట్టేస్తుంది. యూపీలో వాళ్ళకి ఎలా కూడా భాగస్వామ్యం లేదు. వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. కాబట్టి 5 సంవత్సరాలు ఏదో రకంగా మనం బతికి బట్టగట్టాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మన సత్తా చాటాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తుందట. ఇక ఇవి హైలైట్స్గా ఉన్నాయి. ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, వాటికి సంబంధించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా హెడ్లైన్ చూస్తే కనుక ఈనాడు వార్తాపత్రికలో పాత చెల్లింపులకు పైసలేలా, పెండింగ్లో ఉన్న బిల్లు ఎంత, 4.75 లక్షల బిల్లులు. ఈ సంఖ్య ఇది కోట్లు కాదు, బిల్ల సంఖ్య ఎన్ని లక్షల సంఖ్య ఉన్నదట అంటే 4.75 లక్షలు, అంటే సుమారుగా 5 లక్షల బిల్లు పెండింగ్లో ఉన్నాయట. వాటి ఎంత రుసుము అని అంటే డబ్బులు ఎంత అంటే 40,000 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇచ్చినటువంటి డబ్బులు చేయమని చెప్పి కాంట్రాక్టర్లకు అప్పచెప్పి, లేకపోతే పెండింగ్ బిల్లు ఎంత 5 లక్షల రూపాయలు ఉంటే సుమారుగా 40,154 కోట్లు పెండింగ్లో ఉన్నాయట చెల్లించాల్సింది. ఎట్లా చెల్లిస్తారు మరి ఇవన్నీ అని చెప్పి నిధుల సమీకరణపై సర్కారు దృష్టి, ఎఫ్ఆర్ఎంబీ నిబంధనల సడలింపుపై ఆశలు. ఇక గవర్నమెంట్కి సంబంధించి పార్షికంగా అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి 4 దఫాలుగా వాళ్ళు 4 నెలలకు ఒకసారి 3 దఫాలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి 4 దఫాలుగా వాళ్ళు డబ్బులు విడుదల చేస్తారు. ఆఫీసుల మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే అధికారులకు సంబంధించి పెండింగ్ బిల్లుల కోసం కావచ్చు, తదితర అంశాలన్నింటి కూడా వివిధ డిపార్ట్మెంట్ల వారీగా. ఇప్పుడు ఏమైపోయిందట అంటే ఇప్పటికీ గత ప్రభుత్వంలో 2 సార్లు పెండింగ్ ఏవైతే 3 నెలలకు ఒకసారి 6 నెలలు ఇచ్చేసారు. ఇక మిగిలిన ఇప్పుడు డిసెంబర్ రేపో మాపో ఈ యొక్క సంవత్సరం ముగిపోతుంది 2023. అంటే ఇది 3వ విడత. ఈ 3వ విడత అక్టోబర్ నుంచి ఎప్పటి నుంచి ఇక్కడ చూస్తే 4వ త్రైమాసిక బడ్జెట్ విడుదలకు ఫిబ్రవరి మార్చి నెలలో ఒక లోక్సభ షెడ్యూల్ ఉన్నాయి. కాబట్టి అంటే 3 నెలలు అంటే 2 నెలలే అయిపోయింది. 2 సార్లు దఫాలు ఇచ్చేటి అయిపోయింది. ఇక 3వ దఫా ఇవ్వాల్సి ఉన్నది కదా, అది ఇవ్వలేదట. అది అక్టోబర్ వరకు అయిపోయింది. ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ నుంచి మార్చి వరకు ఇంకోటి. ఈ 3 నెలలకు సంబంధించి ఇవ్వాల్సి ఉన్నదట. ఇంకా అంటే 3వ దఫరే ఇవ్వలేదు, ఇంకా 4వ దఫకు వచ్చేసింది. మరి ఎట్లా సమకూరుతాయి ఇవన్నీ కూడా అనే ఒక అనుమానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇక ప్రాణాలు తీసిన పొగమంచు, నల్గొండ జిల్లాలో పాదాచారిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, ఘటనా స్థలికి వెళ్తూ 4 దుర్మరణం. ఇంత పెద్ద ఊరు నాయన, ఇక తెలుగు లిటరేచర్ చదవాలి దీనికి. నడుస్తూ వెళ్ళినామని, పాదాచారిని అంటే రోడ్డు మీద నడుస్తూ వెళ్ళినామని ఒక వాహనం ఢీకొన్నదట, 2 మృతి చెందిరట. ఇక ఘటనా స్థలికి వెళ్తూ 4 దుర్మరణం, వికారాబాద్లో చెరువులోకి దూసుకెళ్లిన కారు. నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ, ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా. పాలమూరు రంగారెడ్డి RRRలపై చర్చించే అవకాశం, కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సమావేశం.
ఇక స్పందించలేదు. 1930 అని టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే సైబర్ నేరగాళ్లను అంతమొందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసిరో ఆ హెల్ప్ లైన్కు ఎవరు స్పందించలేదు అట్లా. ఇక 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్ శ్రీధర్ బాబు రేపు అంటే ఎల్లుండి 29వ తేదీన వాళ్ళు వెళ్ళి ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి దీనిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు కాంట్రాక్టులు తీసుకున్నారు, ఎవరు అధికారులుగా పనిచేసి ఎవరెవరు కాంట్రాక్టర్లు తీసుకొని అక్కడ ఇంజనీర్గా పనిచేసి మొత్తం రావాలి ఆడికి మేడిగడ్డ కాడికి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మీ డొల్లతనం మీ సంగతి చూస్తామని చెప్పి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు గత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మొత్తం ఈ డొల్లతనం మొత్తం బయట పెట్టాలి. ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు పెట్టింది, ఎక్కడెక్కడ ఏమేం కట్టింది, ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎంత ఏంది కథ మొత్తం కూడా బయట పెట్టాలి. ఇక సార్వత్రికంలో సత్తా చాటుదాం. జనవరి 3 నుంచి సన్నద్ధత సమావేశాలు. చేవెళ్ల నియోజకవర్గంపై సమీక్షలో కేటీఆర్. ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు ప్రకటన. అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన అభ్యర్థులే ఇన్ఛార్జ్ అని వెల్లడి. అసెంబ్లీ స్థానంలో ఓడిపోయిన వారే ఇన్ఛార్జులటిగా. ఇక్కడ విషయం ఏంటంటే సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటుదామని ఎప్పటి నుంచి జనవరి 3 తారీఖు నుంచి. ఉదాహరణకి ఎన్నికలు ఎప్పుడు ఉండబోతున్నాయంటే ఉదాహరణకి మార్చ్ ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి అంటే మరొక 3 నెలల ముంగటనే. గిట్లనే మీరు ఆగస్టులో ఎవరిని ప్రకటించారు, ఆగస్టులో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించారు. ఎక్కడికక్కడ దశాబ్ది ఉత్సవాలు నానా హైరానా అది ఇది అదని అడ్డగోలు పైసలు ఖర్చు పెట్టారు. ఏమైంది ఆఖరికి వస్తే? ప్రజలు డిసైడ్ అయిన తర్వాత మీరు ఎప్పుడు ప్రకటించినా ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని అస్త్రాలు సంధించినా కూడా ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఇక పెద్దగా బీఆర్ఎస్ పార్టీ గురించి ఇంకా ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కూడా ఉద్యమకారులమనో ఉద్యమ పార్టీ అనో ఇంకా కూడా అట్లా మాట్లాడితే ఆలోచించే పరిస్థితి లేదు. ఇక మానవ మెదడును అనుకరించవచ్చు. సినాప్టిక్ ట్రాన్సిస్టర్ను అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. ఇక అల్ప్రాజోలం నెట్వర్క్ను ఛేదించిన టీఎస్నాబ్. ప్రధాన సూత్రధారి అరెస్ట్. నిందితుల్లో 2 కానిస్టేబుల్లు 31 కిలోల మత్తు పదార్థం స్వాధీనం. డిఆర్ఐ స్వాధీనం చేసుకున్న అల్ప్రోజోలం అట. ఇక లోక్సభ ఎన్నికలపై కమలం కార్యాచరణ. 20 హైదరాబాద్కు అగ్రనేత అమిత్ షా. మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలతో విస్తృత సమావేశం. శాసనసభ ఫలితాలపై సమీక్ష. రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం. ఇక కేథడ్రల్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. దైవ సందేశం వినిపిస్తున్న బిషప్ రైట్ రెవరెండ్ పద్మారావు. ప్రార్థనలకు హాజరైన భక్తులతో సందడిగా చర్చి ప్రాంగణం. రైట్. ఇక ఆంధ్రవతి విషయానికి వస్తే అయోధ్యకు ద్వారాలు. హైదరాబాద్ నుంచి రామాలయానికి అనురాధ టింబర్ డిపో తలుపులు. బంగారు పూతతో 18 ద్వారాలు సహా 118 తలుపులు. ఇక 60 మంది తమిళనాడు కళాకారుల రూపకల్పన టాప్ 10 కంపెనీల్లో ఉండడంతో ఛాన్స్ అన్న అధిపతి శరత్. ఇక శిల్పకళ బాగుందని యూపీ సీఎం అభినందించినట్లు వెల్లడి. ఇక పొగమంచు మృత్యువై కమ్మేసి. ఆటో లారీ ఢీ. 4 దుర్మరణం. అంతకు ముందే ప్రమాదంలో బంధువు మృతి. అక్కడికి వెళ్తూ మృత్యువాత. నల్గొండ జిల్లా నిడమనూరులో విషాదం. వికారాబాద్ జిల్లాలో చెరువులోకి కారు. 1 మృతి 4 క్షేమం. కాపాడాలంటూ బాధితుల వేడుకోలు. వీడియో తీస్తూ కాలక్షేపం చేసిన జనం. ఇక్కడ చెరువు కారు బండి మునిగిపోతుంటారు, కాపాడాలని చెప్పి జనం మొత్తుకుంటారంటే వీడియోలు చూస్తూ కూర్చున్నారట. ఇక శంషాబాద్ను కమ్మేసిన పొగమంచు. పలు విమానాల సర్వీసులు దారి మళ్లింపు. గన్నవరం బెంగళూరుకు తరలింపు. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు. ఇక సిర్పూర్ కాగజ్ నగర్లో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రతలట. ఇక గ్రూప్స్ గజిబిజి. టీఎస్పీఎస్సీ పరీక్షలు ఫలితాలు స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు. 10 రోజుల్లో గ్రూప్ 2 పరీక్షలు. ఏర్పాట్లు చేయని వైనం. మళ్లీ వాయిదా పడే ఛాన్స్. నిలిచిన కమిషన్ కార్యకలాపాలు. రాజీనామాలు. పలు పోస్టుల పరీక్షల ఫలితాల పెండింగ్లోనే. అయితే ఇక్కడ చైర్మన్ సభ్యులు ఆల్రెడీ రాజీనామా చేసినా కూడా గవర్నర్ ఇంకా కూడా వాటిని ఆమోదించకపోవడం ఒక రకంగా అంటే ఒక అనుమానం తావిస్తోంది. అంటే ప్రభుత్వం ఇప్పటికే ప్రక్షాళన చేసినాకనే ఎగ్జామ్లు పెడతా అని చెప్పడం, ఆ తర్వాత నిరుద్యోగులు వాళ్ళ ప్రక్షాళన చేసినాకనే మాకు ఉద్యోగాలు కనెక్ట్ చేయాలి, లేకుంటే గత ఉన్నటువంటి బోర్డు కనుక చేసి ఉంటే మరోసారి తప్పుదొరలే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు చెప్పడం, నిరుద్యోగులు డిమాండ్ చేయడం. సో ఏదేమైనా కూడా రాజీనామా చేసిర్రు సభ్యులు, 3 సభ్యులతో పాటుగా చైర్మన్ రాజీనామా చేసి అయినా కూడా ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. వాటిని ఇంకా పెండింగ్లో ఉంచింది. మరి కారణం ఏమై ఉంటుందో. మోదీతో రేవంత్ భేటీ. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సినీ నటుడు చిరంజీవి. ఇక నేడు ప్రధాని కానున్న సీఎం. విభజన హామీలు నెరవేర్చాలని, రాష్ట్రానికి పెండింగ్ గ్రాంట్లను విడుదల చేయాలని కోరనున్న ముఖ్యమంత్రి. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న విన్నపం. కొత్త ఇన్ఛార్జి దీపాదాస్ మున్షిని కలవనున్న రేవంత్. కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్. పార్టీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలో నామినేట్ పోస్టులపై చర్చించే అవకాశం. ఇక ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఢిల్లీకి. ఇక బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు. పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తాం. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇక కాళేశ్వరం లోపాలపై నజర్ 29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు. ఇక వియంకుడి వీరంగం ఇది ఎక్కడ అంటే పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయంలో గతంలో ఒక మాజీ మంత్రి సంబంధించిన వియంకుడు ఉన్నతాధికారిగా ఉన్నాడట. అయితే ఎప్పుడైనా కూడా ఒక అధికారి రిటైర్మెంట్ స్టేజ్కి దగ్గరగా ఉండాలంటే ఒక 6 నెలల ముందుగానే కొత్త పోస్టింగ్లకు కానీ కొత్త అపాయింట్మెంటర్స్ ఇవ్వకూడదు. కానీ ఈయన ఏం చేస్తున్నాడు, ఇంకో 4 రోజులు ఉన్నారని కూడా అపాయింట్మెంటర్ కొత్త ఇస్తున్నాడు. మరి ఆ మంత్రి ఎవరు అంటే మహబూబ్ నగర్కి సంబంధించిన అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మంత్రికి వియంకుడట. ఆయన చేసిన ఘటన ఈ రకంగా ఉన్నది. ఇంకా కూడా కొత్త ప్రభుత్వం మారినా కూడా ఆయన తన చేతివాటం చూపిస్తూనే అడ్డగోలుగా వసూలు చేసి 420 జీవో ఏదది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులని తెలంగాణ రాష్ట్రం అలర్ట్ చేయొద్దని చెప్పి ఒక జీవో పాస్ చేస్తే ఆ జీవోకి గాను ఇక్కడ చూస్తే మొత్తం ఆ జీవోని దొంగచాటుగా అమలు చేసి ఈయన కూడా ఆంధ్రవాసేనట. దొంగచాటుగా అమలు చేసి ఇక్కడ ఉన్నతాధికారిగా పోస్టింగ్ తీసుకున్నాడు. ఈయన కాస్త మళ్ళీ ఏం చేస్తున్నాడు, దాన్ని ఇంకా దొంగచాటుగా దాచివేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో లేకుంటే పర్మనెంట్ ఉద్యోగాల్లోనో అక్కడ ఆంధ్రవాసుల్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ ఈ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా, అసోసియేట్ ప్రొఫెసర్లుగా, ఇతరత్ర స్టాఫ్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన నియామకం చేస్తున్నట. ఈ చేతివాటం గురించి మనం చదువుదాం ఇక ముందు. ఇక రాష్ట్రంలో కరోనా మరో 10 కరోనా కేసులు, హైదరాబాద్లో 9, కరీంనగర్లో 1. దేశంలో 64 JN1 వేరియంట్ కేసులు కొత్తగా నమోదైనాయి. ఇక సిట్టింగ్లలో కొందరికి నో ఛాన్స్. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు. గతంలో 9 సీట్ల గెలుపు అధికారంలో ఉన్నప్పుడే అలా ఉంటే నేడు పరిస్థితి ఏమిటి? పార్టీ శ్రేణుల్లో ఆందోళన. మెదక్ బరిలో కేసీఆర్. ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ పోటీ. ఇక ఓటమితో కింగిపోవద్దు, లోక్సభకు సిద్ధం కండి. బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్. రైతులు కరువును కోరుకోరు. కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న కేటీఆర్. ఇక కరువు కోసం రైతుల ఎదురుచూపులు. పరిహారం వల్ల ఆత్మహత్యలు పెరిగాయి. కర్ణాటక మంత్రి పాటిల్ వివాదాస్పద వ్యాఖ్య. రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్. ఇక బీఆర్ఎస్ నేతలు జైలుకి వెళ్లడం ఖాయం. త్వరలో ఆ పార్టీ 4 ముక్కలవుతుంది. మరో 20 ఏళ్లు మాదే అధికారం అన్న కోమటిరెడ్డి. ఇక వెలుగు విషయానికి వస్తే తెలంగాణలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఫిబ్రవరిలో జేఎన్టీయూలో నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని మోదీ. చివరిసారి 2006లో హైదరాబాద్లో సదస్సు. ఇక నేడు ప్రధాని మోదీతో రేవంత్ భేటీ. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ పై నో క్లారిటీ. కమిషన్ చైర్మన్ 3 మెంబర్ల రాజీనామా ఆమోదించని గవర్నర్. రిజైన్ చేయబోమంటున్న ఇంకో 2 మెంబర్లు. కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్స్ పై ముందుకు. ఇక గ్రూప్ 2 పరీక్షల తేదీలు ప్రకటించినా జరిగేది డౌటే. అంటే ఇప్పటికే జనవరి 6-7 తారీఖున ఈ ఎగ్జామ్స్ పెడతామని చెప్పి కమిషన్ ప్రకటించింది. కానీ ఆ కమిషన్కి సంబంధించి చైర్మన్ వాళ్ళందరూ రాజీనామా చేయడంతో ఈ ఎగ్జామ్ ముందుకు పడుతుందా అసలు ఏంది అర్థమవుతుంది. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా చైర్మన్తో పాటుగా 3 సభ్యులు ఉండాలి. వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం లేరు కాబట్టి మరి ఏం జరగబోతుంది ఈ ఎగ్జామ్ సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతుందో చూద్దాం. ఎందుకంటే పెద్దగా టైం అయితే ఏం లేదు. సుమారుగా 10 రోజులు అయితే వీళ్ళు అనౌన్స్ చేసిన డేట్ అయితే ఉన్నది. గ్రూప్ 2 ఎగ్జామ్ ఎప్పుడు జనవరి 6-7 తారీఖు అని చెప్పి అనౌన్స్ చేశారంటే ఇవాటి నుంచి 10 రోజుల సమయం అయితే ఉన్నది. ఇక 63కు పెరిగిన కరోనా JN1 వేరియంట్ కేసులు. ఇక ఇవాళ ఢిల్లీకి గవర్నర్ తమిళిసై మంగళవారం ఢిల్లీకి వెళ్ళినారు. బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరున్నట్లు సమాచారం ప్రచారం జరుగుతున్నది. గవర్నర్ మళ్ళీ ఏమైపోతుందంటే మళ్ళీ రాజకీయాలకు పోయి ఎంపీగా పోటీ చేస్తాను అడగడానికి పోతుందట. గట్లనే ఏమంటున్నా బీజేపీకి నాయకులను కార్యకర్తలను పట్టుకొచ్చి ఇట్లా గవర్నర్ అంటే అత్యున్నతమైన పొజిషన్లో కూర్చోబెడితే గిట్టనే ఉంటుంది పరిస్థితి. ఇక నేటి నుంచి సౌత్ ఆఫ్రికాలో ఇండియా తొలి టెస్ట్. ఆ తర్వాత 29న మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రేపే సింగరేణి ఎన్నికలు. బొగ్గు గనుల్లో ముగిసిన ప్రచారం. 6 జిల్లాల పరిధిలో 11 డివిజన్లు. ఓటేనున్న 39,733 మంది కార్మికులు. ఐడెంటిటీ కార్డు ఉంటేనే పోలింగ్ సెంటర్లోకి. అదే రోజు రాత్రి 7 గంటలకు కౌంటింగు. ఇక సింగరేణి ప్రైవేట్ కానివ్వం, రాష్ట్ర ప్రభుత్వం కాపాడుకుంటుందన్న వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ అవినీతిపై 4 ఏళ్లు పోరాడినం. కొత్త గనులు జాబ్స్ రావాలంటే ఐఎన్టీసీని గెలిపించాలని విజ్ఞప్తి. గనుల వద్ద ప్రచారం నిర్వహించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటాం. 6 గ్యారెంటీలతో పాటు రెవెన్యూ సమస్యలపైన దరఖాస్తు ఇవ్వొచ్చన్న శ్రీధర్ బాబు. జనాభా ఎక్కువ ఉన్న చోట 2 కౌంటర్ల ఏర్పాటు మాది ప్రజల పదకే పాలన అన్న పొన్నం ప్రభాకర్. ఇక పొగ మంచుకు 6 బలి. నల్గొండ జిల్లాలో 2 ప్రమాదాలు. ఆలయాలన్నీ కిటకిట. వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సోమవారం సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారంటూ ఒక వార్త. ఇది V6లో ఉన్న హెడ్లైన్స్. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే గ్రూప్ 2 వాయిదా. ఏ క్షణమైన సర్కారు నిర్ణయం. కొత్త బోర్డు ఏర్పాటు తర్వాతే నిర్వహణ. 5.50 లక్షల మంది అభ్యర్థుల ఆందోళన. అప్లై చేసిన సంఖ్య
ఇకపోతే నల్గొండలో ఘోర ప్రమాదం, వేరువేరు ప్రమాదాల్లో 6గురు మృతి, అంతా సమీప బంధువులే. మృత్యువుల్లో 4గురిది ఒకే కుటుంబం. మృత్యులను చూసేందుకు వెళుతూ మృత్యువాత. ఇక ఎలుక కొరకడంతో 40 రోజుల శిశువు మృతి మహబూబ్నగర్ జిల్లాల. ఇక మీరు వస్తానంటే మేము వద్దంటామా, ఏదో పాట లేకున్నదే, మీరు వస్తానంటే నేను వద్దంటామా. గాంధీ భవన్ తలుపులు తెరిచే ఉంటాయి. బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ఆహ్వానం అట. ఇక లోక్సభ ఎన్నికల్లోనూ సిపిఐ సిపిఎంతో పొత్తు, మెజార్టీ సీట్లు గెలిచేది మేమే. జనవరి 2న తెలంగాణలో పర్యటిస్తా, అందరినీ కలుపుకొని టీం వర్క్ చేస్తాం. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. ఇక ఆర్టీసీ బస్సులో మగాళ్లకు ప్రత్యేక సీట్లు, ఇదో కొత్తగా ఉన్నది. గతంలో చూస్తే ఇక రాను రాను ఏమైపోతుందంటే మహిళలకు సంబంధించి రిజర్వేషన్ వచ్చింది 33%, అటు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ. ఇకపోతే ఇదేంది ఆర్టీసీ బస్సులో వాళ్ళకు ఉచిత ప్రయాణం లాంటి అంశాలు ప్రతిదీ కూడా మహిళలకు సంబంధించి వచ్చింది. కాబట్టి రేపటి రోజున ఏమైతే తెలుసా, స్త్రీలను గౌరవించాలనే బోర్డుల బదులు మగవారిని గౌరవించాలని చెప్పి బస్సులలో బోర్డులు వస్తాయి కావచ్చు. వారికి కేటాయించే సీట్లో వారినే కూర్చొనిద్దామని చెప్పి బస్సులు ఆర్టీసీలో చూస్తాం కదా మనం. మగవారిని గౌరవించాలి, వారికి కేటాయించిన సీట్లో వారినే కూర్చొని ఇవ్వాలని చెప్పి బోర్డులు పెట్టుకొస్తారు ఆర్టీసీలో. ఇక మగవాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలని చెప్పి ప్రత్యేక సీట్లు అని చెప్పి నిర్ణయం అట. కీలక నిర్ణయం తీసుకున్న టీఎస్ఆర్టీసీ. మహిళా ఉచిత ప్రయాణానికి భారీ రెస్పాన్స్. జనాలతో కిటకిటలాడుతున్న బస్సులు, సీట్లు దొరకక పురుషుల ఇబ్బందులు, సర్కార్ తీరుపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన. 55 సీట్లలో కనీసం 20 సీట్లు రిజర్వ్. కాళేశ్వరం కాంట్రాక్టులకు మూడినట్లే. డెఫినెట్గా మూడుతుంది. ఎందుకంటే ఏం చేసినా ఏం కథ మొత్తం బయట చెప్పాలి కదా, ప్రతి ఒక్కరిని రావాలి, లేకపోతే ముక్కు పిండి వసూలు చేస్తాం మీ దగ్గరికి అని చెప్పి మంత్రులు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత రాకపోతే ఏం చేస్తారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఇద్దరు కలిసి 28వ తేదీన 9 గంటలకి అక్కడ మేడిగడ్డకు చేరుకొని అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ రూపంలో ఇలా డొల్లతనం మొత్తం బయట పెడతారట. కృష్ణారెడ్డికి ఎంత ముట్టినాయి, కృష్ణారెడ్డికి సబ్ కాంట్రాక్ట్లకు ఎంత ముట్టినాయి, ఆడికెళ్ళి కేసీఆర్కి ఎంత ముట్టినాయి, ఈ కేసీఆర్ వాటా ఎంత, కృష్ణారెడ్డి వాటా ఎంత, ఎలాంటి సంస్థ వాటా ఎంత, వాటాలు మొత్తం కూడా వాతలు పెట్టి బయట తీసుకొచ్చేందుకు మంత్రులు సిద్ధమవుతున్నారు. ఇక కొత్త రేషన్ కార్డు డౌటే, మరింత సమయం పట్టే అవకాశం. 6 గ్యారెంటీలపైనే ప్రభుత్వం ఫోకస్. 100 రోజుల్లోపు అమలు జరిపేలా ప్లాన్. రేషన్ కార్డు ఉన్న వారికి ప్రాధాన్యం. కొత్త కార్డులు జారీకి సమగ్ర కుటుంబ సర్వే. రైట్, ఇక ఇది తొలివేలు ఉన్న హెడ్లైన్స్. ఇక నమస్తే తెలంగాణ చూస్తే, పురుషులకు ప్రత్యేకం, ఒక్క బస్సులో 20 సీట్లు రిజర్వ్ చేసే యోచనలో ఆర్టీసీ. ఇక రేషన్ కార్డు లేని వాళ్ళ దరఖాస్తులు ఎట్లా, 6 గ్యారెంటీలకు అర్హతపై కొరబడిన స్పష్టత. మరి ఈ మాట రాసినటువంటి ఈ పత్రికకి అనొద్దు కానీ, రేషన్ కార్డు లేని వాళ్ళకు దరఖాస్తులు ఎట్లా అంటే, ఇన్ని రోజులు 9.5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, కేటీఆర్ గారు అన్నట్టు ఏమైనా ఏమంటారు గుడ్డి గుర్రాల పండుగ ఇట్లా ఏమైనా దుబిర్రా? కేటీఆర్ గారు చెప్పినట్టుగా 9.5 సంవత్సరాలుగా ఉన్నది వీళ్ళే. రేషన్ కార్డు ఇవ్వకుండా ఆగం చేసి ప్రజలు నట్టేట ముంచింది వీళ్ళే. ఇప్పుడు ఏమడుగుతున్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళకు దరఖాస్తులు ఎట్లా అని అడుగుతున్నారు. దొంగలే దయ్యాలు వేదాలు వలించినట్టున్నది ఇది చెప్తుంటే. 9.5 సంవత్సరాలుగా ఉన్నది, ప్రజలకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు పరిష్కరించకుండా వాటిని తాత్సారం చేసి నట్టేట తీసుకొని అటకెక్కిచ్చింది మీరు. మళ్ళీ మీరే ఎట్లా ఏం చేస్తారు, ఇదేం ప్రశ్న? దయ్యాలు వేదాలు వలించినట్టు ఇదే ఉంటుంది, గిట్లనే ఉంటుంది పరిస్థితి. రుణమాఫీ కోసం రైతులను కరువును కోరుకుంటున్నారని చెప్పి కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఒక ఆయన అన్నాడంట. వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా, ఎట్లేం అర్థమవుతుంది కానీ అడ్డగోలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి రోజు వార్తాపత్రికలనే ప్రధాన అంశాలుగా, ముఖ్యంగా మీరు గమనిస్తే తెలుగు వార్తాపత్రికల్లో ప్రధానమైనటువంటి పేజ్ మెయిన్ పేపర్లోనే రోజు వీళ్ళు స్పేస్ ఆక్యుపై చేస్తున్నారు. ఇక నేడు ఢిల్లీకి రేవంత్ బట్టి, ఆ తర్వాత 63కు చేరిన జైన్ కరోనా కేసులకు సంబంధించి, తర్వాత ఇక 3 నుంచి బీఆర్ఎస్ సమీక్షలు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు, పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా పార్టీ సమావేశాలు. ఇక బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ టికెట్ రంజిత్ రెడ్డికే. రంగారెడ్డి, వికారాబాద్ నేతలతో కేటీఆర్ భేటీ. సమీక్షించుకొని పొరపాట్లను సరిదిద్దుకుందాం, రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దామని పిలుపు. స్పష్టమైన వ్యూహంతో ముందుకన్న రంజిత్ రెడ్డి. ఇక గ్రూప్ 2 వాయిదా. దీనికి ఇప్పుడు ఏమంటున్నా అంటే అసలు ఈ కారణం ఎవరు దీనికి? ఇప్పటికే 2 సార్లు జరిగింది ఒక పరీక్ష, 3 సార్లు సుమారుగా. గ్రూప్ 2 అనేది 2 సార్లు జరిగింది, ఇంకోసారి జరగాల్సి ఉన్నది. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డది, 3వసారి జరిగేసరికి ఇంకా కూడా వాయిదా అని చెప్పంటే దీనికి కారణం ఎవరు? ఫస్ట్ ఈ అంశానికి గ్రూప్ 2 అనే ఒక ఎగ్జామ్ 3 సార్లు జరగడానికి కారణం ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి అధికారులు. మరి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాయిదా అని ప్రశ్న వేసినట్టుగా గ్రూప్ 2 వాయిదానా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ప్రాణాలు తీసిన పొగమంచు. శంషాబాద్ నుంచి 30 విమానాల దారి మళ్లింపు.
చలి తీవ్రత చాలా తీవ్రంగా ఉన్నది. ఏడైనా కూడా ఇంకా చీకట్లు అమ్ముకున్నట్టుగానే అనిపిస్తుంది, ఎక్కడ చూసినా మంచుతోని.